శాంతి. ఈరోజు మురళీ డేటు 27 అక్టోబరు 2023. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, మీ మనసులో సంతోషపు డంకా మ్రోగుతూ ఉండాలి. ఎందుకంటే అనంతమైన తండ్రి మీకు అనంతమైన వారసత్వమును ఇచ్చేందుకు వచ్చారు. ఈరోజు మురళిలోని ప్రశ్న, మాయ మనుష్యులను ఎటువంటి భ్రమలో భ్రమింపచేసినందువలన వారు స్వర్గములోకి వెళ్ళే పురుషార్థం చెయ్యలేరు. సమాధానము, చివరి సమయంలో మాయ చూపించే ఆడంబరము అనగా 100 సంవత్సరాలలో విమానము, విద్యుత్తు మొదలైనవి ఇంకా ఏవైతే వెలువడ్డాయో వాటిని చూస్తూ మనుషులు ఎక్కడే స్వర్గం ఉంది అని భావిస్తున్నారు. ధనము ఉంది, బంగళాలు ఉన్నాయి, వాహనాలు ఉన్నాయి, చాలు మాకు ఇదే స్వర్గము అని అనేస్తారు. ఇవన్నీ భ్రమింపచేసే మాయ కలుగచేయు అల్పకాలికమైన సుఖాలు మాత్రమే. ఇవి భ్రమింపచేస్తాయి. ఈ కారణముగా వారు స్వర్గములోకి వచ్చే పురుషార్థమును చెయ్యలేరు. పాట. మాత ఓ మాత, మీరు అందరి భాగ్య విధాత. ఓం శాంతి. ఎవరైతే ఒకప్పుడు ఉండి వెళ్ళిపోతారో వారి మహిమ గాయనం చేయబడుతుంది అని పిల్లలైన మీకు ఇప్పుడు అర్థం చేయించడం జరిగింది. ఇది భారతవాసీలకు తెలియదు, విద్వాంసులు పండితులకు కూడా తెలియదు. జగదంబ అనగా జగత్తులోని మనుషులను రచించేవారు. ఎవరినైతే జగదంబ అని అంటారో వారిప్పుడు పిల్లల సన్ముఖంలో కూర్చుని ఉన్నారు అని పిల్లలైన మీకు తెలుసు. భక్తి మార్గంలో అయితే ఊరికే మహిమ చేస్తూ వచ్చారు. కానీ పిల్లలైన మీకిప్పుడు జ్ఞానం లభించింది అనగా జగదంబ పరిచయం లభించింది. జగదంబ పేరుతో కూడా రకరకాల చిత్రాలు అనేకం తయారు చేశారు. వాస్తవంగా ఉండేది ఒకే ఒక్క జగదంబ. ఆమెకే కాళీ అని, సరస్వతి అని, దుర్గా అని అనేకమైన పేర్లు పెట్టడం వలన మనుషులు తికమక పడిపోయారు. కలకత్తా కాళీ అని కూడా అంటారు, కానీ అటువంటి చిత్రం ఉండదు. ఇవన్నీ భక్తి మార్గం యొక్క సామగ్రి అని తండ్రి చెప్తున్నారు. భక్తి ఎప్పటి నుంచి అయితే మొదలవుతుందో రావణ రాజ్యం కూడా అప్పటి నుండే మొదలవుతుంది. మనుషులెవ్వరికీ అసలు రాముడు ఎవరు, రావణుడు ఎవరు ఇది కూడా తెలియదు. ఇది అనంతమైన కథ. రావణ రాజ్యం పూర్తి అయిన తరువాత మళ్ళీ రామరాజ్యం ప్రారంభమవుతుంది అని పిల్లలైన మీకు ఇప్పుడు తెలుసు. రాముడు అంటే తప్పకుండా సుఖమిచ్చేవాడిగానే ఉంటాడు. మరి రావణుడు అంటే దుఃఖమిచ్చేవాడిగా ఉంటాడు. భారతదేశంలో ఇప్పుడు రావణ రాజ్యం ఉంది. దీనిని శోకవాటిక అని అంటారు. తండ్రి అర్థం చేయించారు, ఈ సమయంలో మీరందరూ రావణ రాజ్యంలో ఉన్నారు. ముఖ్యంగా ఇది భారతదేశానికి చెందిన విషయము. రావణ రాజ్యంలో మీరంతా భ్రష్టాచారులుగా అయిపోయారు. రాముడు అనగా అనంతమైన సుఖమిచ్చే తండ్రి. ఈ సమయంలో మనుష్యులందరూ కూడా అసురీ మతంలో ఉన్నారు. అంతేకాని 10 తలల రావణుడు ఎవ్వరూ లేరు. ఇది 5 వికారాల మతము. దీనిని రావణ మతము అని అంటారు. శివబాబా ఇచ్చే మతము శ్రీ మతము. ఇప్పుడు ఉండేది అంతా అసురీ సాంప్రదాయం కదా. ఇవన్నీ అనంతమైన విషయాలు. శ్రీ మతము ద్వారా 21 జన్మలు మీరు సుఖాన్ని పొందుతారు అని బాబా అంటున్నారు. అసురీ మతము ద్వారా అయితే మీరు 63 జన్మలు దుఃఖాన్ని పొందుతూ వచ్చారు. ఈ రావణుడు పెద్ద శత్రువులలో కూడా అతిపెద్ద శత్రువు అని, అందుకే అతన్ని తగలబెడుతూ ఉంటారు అని మీకు తెలుసు. చివరికి రావణుణ్ణి తగలబెట్టడం ఎప్పటికీ మానేస్తారో కూడా వారికే తెలియదు. రావణుణ్ణి తగలబెట్టడం అయితే పరంపరంగా వస్తూ ఉంది అని అంటూ ఉంటారు. దిష్టి బొమ్మను తయారు చేసి తగలబెడుతూ ఉంటారు. నిజముగా ఈ రావణుడు అందరికీ దుఃఖం ఇచ్చాడు. ముఖ్యంగా భారతదేశానికి.
కావున రావణుడు అతిపెద్ద శత్రువు కదా. కానీ అనంతమైన శత్రువు గురించి ఎవ్వరికీ తెలియదు. అనంతమైన తండ్రి వచ్చి అనంతమైన సుఖాన్ని ఇస్తారు. ఇటువంటి సహజమైన విషయాలు కూడా ఏ విద్వాంసులకు కానీ పండితులకు కానీ తెలియవు. మనము అనంతమైన తండ్రి నుండి సుఖ వారసత్వం తీసుకోవాలి అని పిల్లలైన మీకు తెలుసు. అయినా మీరు తండ్రిని క్షణక్షణము మర్చిపోతూ ఉంటారు. భక్తి మార్గంలో నన్ను మీరు ఓ తండ్రి నా పైన దయ చూపించు అని పిలుస్తూ వచ్చారు. బాబా అంటున్నారు, నేను దయ చూపిస్తూనే ఉంటాను. ఏ ఏ భావనలతో దేవతలను పూజిస్తారో ఆ భావనలకు వారికి తప్పకుండా అల్పకాలిక సుఖం ఇస్తాను అని తండ్రి చెప్తున్నారు. ఇంకెవ్వరూ ఇలాంటి సుఖాన్ని ఇవ్వలేరు. సుఖదాతను నేనే అని బాబా అంటున్నారు. భక్తి మార్గంలో కూడా ఇచ్చే దాతను నేనే, గాడ్ ఫాదర్ ప్రసాదించారు అని భగవంతుని గురించే చెప్తారు. మరి అలాంటప్పుడు పలానా సాధువు పలానా గురువు ఈ ధనమిచ్చారు అని ఎందుకు చెప్తారు? సుఖమునిచ్చువారు ఒక్క తండ్రి మాత్రమే. ఓ భగవంతుడా, మా దుఃఖాలను దూరం చెయ్యండి అని పాటలు కూడా పాడుతూ ఉంటారు. మళ్ళీ పలానా సాధువు మా దుఃఖాన్ని దూరం చేశాడు, కొడుకునిచ్చాడు అని ఎందుకంటారు? ఆ సాధువు కృప ద్వారా సుఖం లభించింది అని భావిస్తారు. వ్యాపారంలో లాభం వస్తే అప్పుడు కూడా గురువు కృప లభించింది అని భావిస్తారు. కానీ నష్టము వస్తే గురువు అకృప చూపించారు అని మాత్రం ఎప్పుడూ అనరు. పాపం భక్తులు అర్థం చేసుకోకుండా నోటికి ఏది వస్తే అదే అనేస్తూ ఉంటారు. ఏది వింటారో దానిని అనుసరిస్తూ ఉంటారు. ఇది కూడా డ్రామాయే. ఇప్పుడు తండ్రి వచ్చి మిమ్మల్ని తనవారిగా చేసుకుంటారు. తండ్రి పైన ప్రీతిని ఉంచుకోవడంలో మాయ కూడా చాలా విఘ్నాలు కలిగిస్తూ ఉంటుంది. ఒక్కసారిగా ముఖాన్ని తిప్పేస్తుంది. 21 జన్మలకు సుఖమునిచ్చే తండ్రి నుండి విడాకులు ఇప్పిస్తుంది. భక్తి మార్గానికి జ్ఞాన మార్గానికి రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసమైతే ఉంది. భక్తి చేస్తూ చేస్తూ మీరు నిరుపేదలుగా అయిపోయినప్పుడు మళ్ళీ తండ్రి వచ్చి జ్ఞానమును ఇచ్చి మిమ్మల్ని 21 జన్మల వరకు సుసంపన్నముగా తయారు చేస్తారు. ఆ భక్తినైతే మీరు జన్మజన్మలుగా చేస్తూ వచ్చారు. అల్పకాలిక సుఖము లభిస్తుంది. దుఃఖం అయితే చాలా ఉంది కదా. తండ్రి చెప్తున్నారు, మీరు పోగొట్టుకున్న రాజ్యాన్ని నేను మళ్ళీ ఇచ్చేందుకు వచ్చాను. ఇది అనంతమైన విషయం కదా, అంతకు మించి ఇంకేమీ లేదు. ఈ లక్ష్మీ నారాయణులు మొదలైన వారందరూ నిర్వికారి దేవతలు. వారి భవనాలలో ఎన్ని వజ్రాలు రత్నాలు మణులు ఉంటాయి మీరు ముందు ముందు చాలా చూస్తారు. అంతిమ సమయానికి ఎంత సమీపంగా వస్తూ ఉంటారో అంత స్వర్గము యొక్క దృశ్యాలు చూస్తూ ఉంటారు. ఎంతో పెద్ద పెద్ద దర్బారులు ఉంటాయి. కిటికీల పైన బంగారు వజ్రాలు రత్నాలతో కూడిన మంచి అలంకరణ ఉంటుంది. ఇప్పుడు రాత్రి పూర్తి అయ్యి పగలు ప్రారంభమవుతుంది. ఏ వైకుంఠాన్ని అయితే మీరు దివ్య దృష్టితో చూస్తున్నారో దానిని మీరు ప్రాక్టికల్గా తప్పకుండా చూస్తారు. ఏ వినాశనాన్ని మీరు దివ్య దృష్టితో చూస్తున్నారో దానిని కూడా ప్రాక్టికల్గా చూస్తారు. మీ లోపల సంతోషము యొక్క డంకాలు మ్రోగుతూ ఉండాలి. ఎందుకంటే మనము అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన ఆస్తిని తీసుకుంటున్నాము. ఈ చిత్రం అయితే ఖచ్చితమైన చిత్రము కాదు. అంటే ఇప్పుడు ఏదైతే సత్యయుగి చిత్రం ఉందో అది కూడా యథార్థమైనదేమీ కాదు. అవన్నీ మీరు దివ్య దృష్టితో చూస్తారు. అక్కడికి వెళ్ళి మీరు రాస నృత్యములు మొదలైనవి చేస్తారు. అనేక స్వర్గ చిత్రాలు మొదలైనవి తయారు చేసేవారు. తండ్రి ఏ దృశ్యములనైతే దివ్య దృష్టి ద్వారా చూపించారో అవన్నీ కూడా ప్రాక్టికల్గా జరుగుతాయి. ఇప్పుడు ఈ చీచీ ప్రపంచం సమాప్తం అయిపోతుంది అని మీకు తెలుసు.
మీరిక్కడ శ్రీమతం ఆధారంగా మీ స్వరాజ్యమును తీసుకునే పురుషార్థం చేస్తూ ఉన్నారు. ఆ భక్తి మార్గం ఎక్కడ? ఈ జ్ఞాన మార్గం ఎక్కడ? ఇక్కడ భక్తి మార్గంలోని భారతదేశ స్థితి ఎలా ఉందో చూడండి. తినేందుకు అన్నము కూడా లేదు, కానీ పెద్ద పెద్ద ప్రణాళికలు తయారు చేస్తున్నారు. ఇక కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. వారి ప్లాను ఎలా ఉందో మీ ప్లాను ఎలా ఉందో గమనించండి. ఈ విషయాలు ఏ శాస్త్రాల్లోనూ లేవు. రామాయణం మొదలైన వాటిలో ఎన్నో కథలు వ్రాసేశారు, కానీ నిజానికి అలాంటివేమీ లేవు. రావణుణ్ణి ప్రతి సంవత్సరము మళ్ళీ మళ్ళీ ఎందుకు తగలబెడతారు? తగలబెడితే రావణుడు సమాప్తమైపోవాలి కదా. భక్తి మార్గపు సంపాదన ఎలా ఉందో, జ్ఞాన మార్గం యొక్క సంపాదన ఎలా ఉందో ఒక్కసారి ఆలోచించండి. తండ్రి ఒక్కసారిగా బండారాన్ని పూర్తిగా నింపేస్తారు. దాని కొరకే శ్రమ చెయ్యాలి. తప్పకుండా పవిత్రంగా ఉండవలసి వస్తుంది. అమృతాన్ని వదిలి విషమునెందుకు త్రాగాలి అని గానం కూడా చేస్తారు. అమృతము పేరుతో అమృతసర్లో ఒక సరస్సును కూడా తయారు చేశారు. ఆ సరస్సులో మునకలు వేస్తారు. మానస సరోవరము అనే పేరుతో కూడా ఒక సరస్సును తయారు చేశారు. అయితే మానస సరోవరము యొక్క అర్థం కూడా తెలుసుకోలేరు. మానస సరోవరము అనగా జ్ఞానసాగరుడైన నిరాకార పరంపిత పరమాత్మ మానవ శరీరంలోకి వచ్చి ఈ జ్ఞానాన్ని వినిపిస్తారు. మనుషులు కూర్చుని అనేక కథలు మొదలైనవి తయారు చేశారు. సర్వశాస్త్రమయి శిరోమణి గీతాని మహిమ చేస్తారు. అయితే దానిలో కృష్ణ ఉవాచ అని వ్రాసేశారు. మళ్ళీ కృష్ణుని గురించి కూడా ఎన్ని మాటలు వ్రాసేశారు. సర్పం కాటేసింది అని, అందుకే నల్లగా అయిపోయాడు అని, కృష్ణుడు స్త్రీలను ఎత్తుకెళ్ళాడు అని ఎన్నో అసత్యమైనటువంటి కళంకాలను ఆపాదించేశారు. ఇప్పుడు మీరు సత్యాన్ని అర్థం చేయించగలరు. ఇక్కడ కృష్ణుని యొక్క మాటే లేదు. బ్రహ్మ ద్వారా పరంపిత పరమాత్మ కూర్చుని అన్ని వేదశాస్త్రాల గ్రంథాల సారమును మనకు తెలియచేస్తున్నారు. నెంబర్ 1 అయ్యింది శ్రీమద్ భగవద్గీత. భారతవాసీల ధర్మశాస్త్రం ఒకే ఒక్కటి. దానిని ఖండన చేయడం వలన దాని పిల్లలైన వేదశాస్త్రాలన్నీ కూడా ఖండితమైపోయాయి. తండ్రి ఎంత మంచి రీతిగా అర్థం చేయిస్తున్నా సరే పిల్లలు నడుస్తూ నడుస్తూ మాయతో చెంపదెబ్బలు తింటూ ఉంటారు, ధారణ చెయ్యరు. ఇది యుద్ధ మైదానము. పిల్లలైన మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. గీత మొదలైన వాటిలో ఇటువంటి విషయాలు వ్రాయబడలేదు. మీరు బ్రహ్మముఖ వంశావళి వారు. బ్రహ్మ ద్వారా యజ్ఞం రచింపబడింది. రుద్రజ్ఞాన యజ్ఞం తప్పకుండా ఉంటుంది. అయితే యుద్ధ మైదానము ఎక్కడి నుండి వచ్చింది? రాజస్వ అశ్వమేధ యజ్ఞము అని గాయనం కూడా ఉంది. మన శరీర రూపీ రథం ఏదైతే ఉందో దానిని మనం బలిహారీ చేస్తాము. వారు మళ్ళీ దక్ష ప్రజాపతి యజ్ఞమును రచించి అశ్వమును కూడా స్వాహా చేశారు అని ఏదేదో వ్రాసేశారు. సత్యయుగంలో భారతదేశం స్వర్గంగా ఉన్నప్పుడు అక్కడ చాలా కొద్ది మంది మాత్రమే ఉండేవారు. దేవీ దేవతలు కొద్ది మందే ఉండేవారు. యమునా నదీ తీరాన తప్పకుండా రాజ్యం ఉంటుంది. కేవలం దేవీ దేవతలే రాజ్యం చేస్తూ ఉంటారు. కాశ్మీరుకు కానీ సిమ్లాకు కానీ వెళ్ళవలసినంత వేడి సత్యయుగంలో ఉండదు అంటున్నారు బాబా. తత్వాలు కూడా పూర్తి సత్వప్రధానంగా అయిపోతాయి. ఈ విషయాలను కూడా అర్థం చేసుకునేవారు మాత్రమే అర్థం చేసుకోగలుగుతారు. సత్యయుగాన్ని స్వర్గము అని, కలియుగాన్ని నరకము అని అంటారు. ద్వాపర యుగాన్ని ఇంత నరకమని అనరు. త్రేతాయుగంలో కూడా 2 కళలు తగ్గిపోతాయి. అన్నిటికంటే ఎక్కువ సుఖము స్వర్గంలోనే ఉంటుంది. ఫలానా వారు స్వర్గస్థులయ్యారు అని అంటారు. కానీ వారికి స్వర్గం అంటే ఏమిటో తెలియదు.
మరణించిన తరువాత స్వర్గస్థులు అయ్యారు అంటే మరి అప్పటి వరకు నరకంలో ఉన్నట్లే కదా. ఇప్పుడు ప్రతి ఒక్కరూ నరకంలోనే ఉన్నారు. ఇప్పుడు తండ్రి మీకు అనంతమైన రాజ్యాన్ని ఇస్తున్నారు. అక్కడ అన్ని సర్వస్వము మీవిగానే ఉంటాయి. మీ భూమి, మీ ఆకాశము అన్నీ మీవే అంటున్నారు బాబా. మీరు స్థిరమైన, అఖండమైన, శాంతిమయమైన రాజ్యం చేస్తారు. అక్కడ దుఃఖం అనే మాటే ఉండదు. కావున దాని కొరకు మీరు ఎంత పురుషార్థం చేయాలి? పిల్లల స్థితి ఎలా ఉంది? మన మమ్మ బాబాలు చాలా మంచి రీతిగా పురుషార్థం చేస్తున్నారని కూడా మీకు తెలుసు. మనము కూడా అలాంటి పురుషార్థం చేసి వారసత్వం ఎందుకు తీసుకోరాదు అని భావిస్తారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు ఎప్పుడు కూడా అలసిపోకండి, శ్రీమతమును అనుసరిస్తూ ఉండండి. అసలు శ్రీమతమును ఎప్పుడు మరిచిపోకండి. దీనిలో చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏదైనా చేసేందుకు ముందు బాబా మేము ఇందులో తెకమక పడుతున్నాము, ఈ పని చేయడం వలన మాకు పాపం అంటదు కదా అని అడగండి. బాబా ఎప్పుడూ ఎవరి నుండి ఏమీ తీసుకోరు. భక్తి మార్గంలో కూడా ఈశ్వరార్థం దానం చేస్తారు. అందుకు ప్రతిఫలం కూడా తీసుకుంటారు. శివబాబా తీసుకుని ఏం చేసుకుంటారు? వారికి భవనాలు తయారు చేసుకునే పని కూడా లేదు. అంతా పిల్లల కోసమే చేస్తారు. నివాస స్థానాలు నిర్మించినా అవి కూడా చివరిలో మీరు వచ్చి ఇక్కడ ఉండేందుకే నిర్మిస్తారు. మీ స్మృతి చిహ్నమైన మందిరం కూడా ఇక్కడే ఉంది కదా. మీరు కూడా ఇక్కడ కూర్చుని ఉన్నారు. ఎవరైతే సేవాధారి పిల్లలుగా ఉంటారో వారు ముందు ముందు చాలా అద్భుతాలు, ఆనందాన్ని చూసి వస్తారు. ఇక్కడ కూర్చునే మీరు స్వర్గాన్ని చుట్టి వస్తారు. తరువాత మళ్ళీ అక్కడికి వెళ్ళి భవనాలు నిర్మిస్తారు. ఇళ్ల తయారీలో కూడా పోటీ ఉంటుంది కదా. ఇప్పుడు 100 సంవత్సరాలలో ఎన్ని తయారు చేశారో చూడండి. భారతదేశాన్ని స్వర్గం వలె తయారు చేశారు. మరి అక్కడ స్వర్గంలో 100 సంవత్సరాలలో ఏమి తయారు కావో చెప్పండి. సైన్స్ అక్కడ మీకు పూర్తిగా ఉపయోగపడుతుంది. సైన్స్ సుఖము అక్కడ మీకు ఉంటుంది అంటున్నారు బాబా. ఇక్కడైతే ఆ సైన్స్ సాధనాల ద్వారా దుఃఖము కూడా ఉంది. సైన్స్ విషయంలో ఎంత శ్రమిస్తున్నారో పిల్లలైన మీకు తెలుసు. వీరు కేవలం తమను తాము మహిమ చేసుకుంటూ గొప్పలు పోతున్నారు అని పిల్లలైన మీరు తెలుసుకున్నారు. ఇక్కడ అల్పకాలికమైన క్షణభంగురమైన సుఖం ఉంది. ఇదంతా కూడా చివరిలో మాయ చూపించే ఆడంబరం మాత్రమే. ఈ విమానాలు, రాకెట్లు మొదలైన వాటిలో ఇప్పుడు వెళ్తున్నారు. ఇంతకుముందు ఈ సాధనాలు మొదలైనవి ఏమీ లేవు. విద్యుత్తు మొదలైనవి కూడా లేవు. ఇవన్నీ మనుషులను భ్రమింపచేసే మాయ ఇచ్చే సుఖాలు. కానీ మనుషులు దీనినే స్వర్గము అని భావిస్తున్నారు. విమానాలు మొదలైనవి స్వర్గంలో ఉండేవి, ఇప్పుడు కూడా ఉన్నాయి కదా. కావున ఇదే స్వర్గము అని భావిస్తారు. కానీ ఎప్పుడు స్వర్గం కొరకు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయనేది పాపం వారికి తెలియదు. ధనం ఉంది, భవనాలు ఉన్నాయి, కావున మాకు ఇదే స్వర్గము అని అనుకుంటారు. మంచిది, మీ భాగ్యంలో ఈ స్వర్గమే ఉంది అని బాబా చెప్తున్నారు. మేమైతే కష్టపడి సత్యమైన స్వర్గంలోకి వెళ్ళాలి అని మీరు అంటారు. అందుకే మీరు పురుషార్థం చేస్తున్నారు. పురుషార్థంలో ఎప్పుడు కూడా నిర్లక్ష్యముగా ఉండరాదు, డీలా పడరాదు. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కూడా పురుషార్థం చెయ్యాలి, సేవ చెయ్యాలి. స్వయం పవిత్రులుగా అయి మీ బంధుమిత్రులు మొదలైన వారిని కూడా అందుకు అర్హులుగా తయారు చేయండి. మధురాతి మధురమైన మాటలను వినిపించండి. ఇద్దరు తండ్రుల పాయింట్ను తండ్రి చాలా బాగా అర్థం చేయించారు. ఆస్తి, వారసత్వము తండ్రి నుండి మాత్రమే లభిస్తాయి. మధురాతి మధురమైన అపరూపమైన పిల్లలకు
మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, పురుషార్థంలో అసలు ఎప్పుడూ కూడా అలసట అనేది రాకూడదు. చాలా అప్రమత్తముగా శ్రీమతాన్ని అనుసరిస్తూ ఉండాలి. ఎప్పుడూ కూడా తికమక పడకూడదు. సెకండ్ పాయింట్, ఎలాంటి పాపకర్మలను చెయ్యరాదు. సత్యమైన స్వర్గంలోకి వెళ్ళేందుకు పవిత్రులుగా అవ్వాలి. అంతేకాక ఇతరులను కూడా పవిత్రముగా చేసే సేవను చెయ్యాలి. ఈరోజు వరదానము, నిశ్చయ బుద్ధి ద్వారా లౌకికంలో అలౌకిక భావన ఉంచుకునే డబుల్ సేవాదారి ట్రస్టీ భవ. సారాంశము, చాలామంది పిల్లలు సేవ చేస్తూ చేస్తూ అలసిపోతారు. ఇప్పుడైతే ఎప్పటికీ మారడమే ఉండదు అని ఆలోచిస్తారు. ఇలా నిరాశ చెందకండి. నిశ్చయ బుద్ధి కలవారిగా అయి నానే సంబంధము నుండి అతీతమై నడవండి. కొందరు ఆత్మల భక్తి యొక్క లెక్క చొక్తా అవ్వడంలో కొద్దిగా సమయం పడుతుంది. అందువలన ఓపికతో సాక్షి తనపు శక్తిలో స్థితమై ఉండండి. శాంతి మరియు శక్తి యొక్క సహయోగమును మీరు ఆత్మలకు అందిస్తూ ఉండండి. లౌకికంలో అలౌకిక భావన ఉంచుకోండి. డబుల్ సేవాదారిగా, ట్రస్టీగా అంటే నిమిత్త మాత్రముగా ఉండండి. స్లోగన్, తమ శ్రేష్ఠ వృత్తితో వాయుమండలాన్ని శ్రేష్టముగా తయారు చేయడము అంటే ఇదే సత్యమైన సేవ అవుతుంది. అచ్చా, ఓం శాంతి.